వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. టీడీపీలో లుకలుకలన్నీ కూడా వరుసగా బయటపడుతున్నాయి. చాలామంది సీనియర్లు అయితే అసంతృప్తితో ఉన్నారు టీడీపీ మీద. ఎందుకంటే సహజంగా రాజకీయాల్లో ఉండేది వాళ్ళు ఏదో ఆశిస్తారు అధికారంలోకి వచ్చాక పదవులు కావాలని. కానీ అందరికీ సర్దుబాటు చేయడం టీడీపీ కూడా కుదరకపోవచ్చు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు టీడీపీలోకి వచ్చి కులికిపూడి శ్రీనివాస్. ఆయన ఎనలిస్ట్గా ఫస్ట్ వైసీపీకి ఫేవర్గా అప్పట్లో మాట్లాడేవారు. తర్వాత 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మరి ఏమనుకున్నారో ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా తిరుగుబాటు స్టార్ట్ చేసి కూటమి అనుకూల ఛానల్స్లో, అదే టీడీపీ అనుకూల ఛానల్స్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చాలా రఘురామకృష్ణరాజు గారితో పోటీ పడ్డారు అని చెప్పాలి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆ ఛానల్స్లో. సో అలాంటిది మొత్తానికి ఆయన ఎలాగైతే లాస్ట్ మినిట్లో దాకా ఫైట్ చేసి టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు. కానీ తీరా ఆయనకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఎందుకనో ఈయనకి మరి సరైన ప్రాధాన్యత లభించట్లేదు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మరి. ఆ స్థానికంగా తిరువూరులో జరుగుతున్నటువంటి ఆ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయనకి అగైనెస్ట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళతోటి యుద్ధం మొదలైపోయింది ఈయనకి. దాంతో ఈయన బాహాటంగానే అమ్మా ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇట్లా వేస్తున్నారా మిస్కా? అంతకుముందు ఎక్కడ పోసేవాళ్ళు? ఎవరిది ఇది? ఇసుక ఎవరిది? అంటే మీ కాలంలో మీకు తప్పకుండానే పోసారా? అంటే మీరు మరి పోస్తే మీరేం చేశారు? అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్ లో ఇసుక పోసుకుంటే ఊరుకుంటారా? వాళ్ళ పేర్లు కనుక్కోండి, ఎవరికి ఇచ్చారు ఆ పేర్లు కూడా కనుక్కోండి అమ్మా. వద్దు